నిర్ణయంతో ఉంది. రైట్. అంకమరావు గారు ఏం చెప్తారు? నిన్న బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దంపతులు ఇద్దరు కూడా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు. అది కదా సంప్రదాయం. సనాతన ధర్మానికి ఆ దేవదేవుడికి ప్రథమ భక్తుడైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి భక్తితో కూడినటువంటి ఆ యొక్క కార్యక్రమం అంటే మనసులోంచి రావాలి. మనసులోంచి వస్తే దేవుని యొక్క ఆరాధన ఉంటే, దేవుని మీద ప్రేమ ఉంటే చేయాల్సిన కార్యక్రమాలు ఎలా చేయాలని ఇప్పుడు చూసుకోండి. జూన్ 12వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటికే దీని మీద ఉన్నటువంటి అన్ని ఆయనకి ఆ ప్రాంతవాసి కాబట్టి దీని మీద చక్కని అవగాహన ఉండబట్టి దేవదేవుని దర్శించుకున్న తర్వాత ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతానని చెప్పడం కూడా జరిగింది. జ్యోత్స్నా గారు వివరంగా చెప్పారు, దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఇక్కడ రెండు విషయాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం మీద క్రిస్టియన్ మత ప్రచారం చేయాలనే తలంపుతోటి మతస్థులను అక్కడ నియమించేసి అక్కడ ప్రజలకి అంటే భక్తులకి ప్రజలు పైకొస్తే వాళ్ళ యొక్క విశృంఖలత్వాన్ని చూసి అసహించుకొని కొండకి జనం రాకుండా చేయాలనే తలంపుతోడు చేసిన కార్యక్రమం ఇది. రెండవది, ఒక అమ్మాయి పులి చంపిందని చెప్పని ప్రచారం జరిగితే కర్రలీయడానికి సిద్ధపడ్డారు కదా. వాస్తవంగా శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్ర చందనాన్ని ఆ జిల్లా మంత్రి గారి ఆధ్వర్యంలో ఆ జిల్లాలోని శాసనసభ్యుడి ఆధ్వర్యంలో వాటిని తరలించే కార్యక్రమంలో భాగంగా భయాందోళన సృష్టించి విచ్చలవిడిగా శేషాచలం అడవుల్లో విలువైనటువంటి ఎర్రచంద్రాన్ని కొట్టుకెళ్ళిన మాట మాత్రం వాస్తవం. అవి కూడా బయటికి రాబోతూ ఉన్నాయి. ఇందాక మీరు అన్నారు, వీరు కూడా చెప్పడం కూడా జరిగింది, ఇద్దరు వక్తలు కూడా. సిట్టు లేదు దాని గురించి ఏదో మాట్లాడాడు కదా. నీకంత ధైర్యం దమ్ము మగాడివైతే నువ్వు సిబిఐ లేదు ఈడీ లేదని మాట్లాడు. మొన్న 28వ తారీఖు నాడు ఆయన తిరుమలకు వస్తారని 27వ తారీఖు నాడు తిరుమలకు వస్తారని భావించారు కదా. వాస్తవం అది కాదు, చూపించారు. 27వ తారీఖు నాడు న్యాయస్థానానికి వెళ్లాల్సిన దాన్ని ఎగ్గొట్టడానికి అలాంటి నాటకం ఆడాడు. దాన్ని భారతీయ జనతా పార్టీ మీద నెట్టాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఒక రకంగా బెదిరించాలని, నా దగ్గర ఇంకా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఇప్పుడు ముగ్గురు వెళ్ళారు కాబట్టి మిగిలిన 8 మందితోటి ఏదో చేయాలనే ప్రయత్నంలో వాళ్ళని దీంట్లో వాళ్ళు కూడా భాగస్వాములని, మీ వాళ్ళు చెప్పిన వాళ్ళనే మేము నియమించాము దీంట్లో సభ్యులుగా వాళ్ళు కూడా ఉన్నారని బెదిరించడం అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ బెండు తీయాలో, ఎక్కడ నట్లు బిగించాలో, ఎక్కడ వాతలు పెట్టాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అందుట్లో అక్కడ ఉన్న పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు, వాళ్ళకి ఇట్లాంటి చాలా మందిని చూశారు. 28 రాష్ట్రాలకు సంబంధించిన చూస్తూ ఉంటారు. నిష్టగా ఉండే వాళ్ళతో కూడా తినిపించారు కదా లడ్డూలు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు రామాలయాన్ని ప్రారంభోత్సవ సందర్భంగా లక్ష లడ్లు తీసుకెళ్ళి ఆ రోజు ఇచ్చారు. అంటే ఇది ఈరోజు జరుగుతుంది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రణాళిక. వాళ్ళ తండ్రి కాడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సంబంధించిన 7 కొండల్ని 2 కొండలు చాలన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈయన వచ్చేసి అట్లా కుదరదు, ఇది వాళ్ళు నిజంగా చేసి ఉండేవాళ్ళండి. ఎక్కడ ఎదురు దెబ్బ తగిలిందో చెప్పమంటారా మేడం? అశోక్ గజపతిరాజు గారిని మానస ట్రస్ట్ నుంచి తొలగించేసి సంచిత గజపతిరాజు గారిని తీసుకొచ్చేసి మానస ట్రస్ట్ కింద ఉన్నటువంటి 28,000 ఎకరాల భూముల్ని కొట్టేయాలని ప్రణాళిక రచిస్తే ఆ దేవుడు న్యాయస్థానం రక్షించబట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పి భయపడి ఆగిపోయారు. తిరుపతి దేవస్థానం ఆస్తులు కూడా వేలవేయాలని నిర్ణయానికి వచ్చారు కదా. ఇప్పుడు అక్కడ చూశారు, ఇంతకుముందు ఆయన వైవి సుబ్బారెడ్డి గారు తోమాల సేవ ఎంత ఉంది, 200 పెంచు, ఇంకో సేవ ఎంత ఉంది పెంచేసేయండి. సూపర్ స్వామి 42 సార్లు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నటువంటి సూపర్ స్వామి అట. అంటే సూపర్ స్వామి ఏంటో మరి మేడం గారు చెప్పాలి, నాకు ఆంగ్లం రాదు, చెప్తే తర్వాత నేను దాని గురించి తెలుసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా అంతేనంటారా? సరే. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకే ఒక విషయం మాత్రం చాలా